ఇప్పుడు వింటున్న వాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు, ఆల్రెడీ లైవ్‌లో ఉన్న బిడ్డలు, ఆయా దేశాలలో, ఇతర దేశాలలో ఉండి, ఇతర రాష్ట్రాలలో ఉండి, ఇతర దేశాలలో ఉండి, ఇతర రాష్ట్రాలలో ఉండి, తండ్రి సన్నిధి పరిచర్యను ఫాలో అవుతున్న వాళ్ళు. నేను తండ్రి సన్నిధి కుటుంబానికి చెందినవాడిని, ఇది నేను ఫిక్స్ అయిపోయాను అనుకున్నోళ్ళు, దయచేసి మీ డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నంబరు, మీ పేరు, అసలు ఏ దేశం నుంచి మీరు ఫాలో అవుతున్నారు, ఆ వివరాలు కొంచెం వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా. తర్వాత నేను ఏదన్నా మీకు సమాచారం ఇవ్వటానికి కూడా బాగుంటుంది. అందుబాటులోకి ఒకవేళ నేను రావాలనుకుంటే కూడా బాగుంటుంది. కనుక దయచేసి మీరు ఏ దేశాల నుంచి ఫాలో అవుతున్నారో ఆ? దయచేసి మీ డీటెయిల్స్ కొంచెం మెసేజ్ చేయండి. అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మొన్న సేవకు ఆసక్తి కలిగిన వాళ్ళని పిలుపునిచ్చాను. వాళ్ళన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఓకే. తర్వాత నేను వెళ్ళి ప్రకటించడానికి ఆశ కలిగి ఉన్నాను. నాకు అవగాహన కల్పించండి అన్న వాళ్ళని పిలిచాను. ఒక రోజంతా వాళ్ళతో గడిపాను. వాళ్ళకి ప్రోత్సాహం అందించాను. కొన్ని సలహాలు చెప్పాను. వాళ్ళు ఒకరోజు మళ్ళీ టైం చెప్తాను. ఒక 3 డేస్ ఏకంగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి మళ్ళీ ఒక 3 రోజులు కేటాయిస్తా దేవుని చిత్తం అయితే. అట్లాగా. అలాగే మరి ఎంతమంది ఈ లైవ్ వీక్షించే వాళ్ళు సేవ కొరకు పిలుపు కలిగి ఉన్నారో మీ డీటెయిల్స్ పంపమన్నాను. దాదాపు చాలామంది బిడ్డలు పంపారు. అన్న మమ్మల్ని మర్చిపోయాడని అనుకుంటారు వాళ్ళు. అందుకని చెప్తున్నా, ఏం మర్చిపోలేదు. కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో కొంచెం వర్క్ జరుగుతుంది, అందుకు ఆగా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతమంది మీ డీటెయిల్స్ పంపించారో మొత్తం నంబర్లు నా దగ్గర ఉన్నాయి. మొత్తం ఒక పక్క పెట్టుకొని ఉన్నా. ఒకటొకటి ఏవైనా చేస్తున్నా. టైం దొరకట్లా. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నా. దానికి కావాల్సిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి, చేస్తున్నా. తర్వాత వాళ్ళకి అందుబాటులోకి వస్తా. ఇదే టైంలో ఇతర దేశాలలో ఉండి వెంబడిస్తున్న వాళ్ళను సైతం కొంచెం దర్శించడానికి ఏదైనా ఛాన్స్ ఉంటే, మనకే కాబట్టి మీ ఫోటో ఏదన్నా పంపించినా పర్వాలా. ఆ మెసేజ్తో పాటు మీ ఫోటో కొంచెం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవడానికి, ఏదన్నా మీకు సమాచారం ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ సమాచారం పంపడానికి మీ వివరాలు నాకు అవసరం కాబట్టి, ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే సర్దుకోండి. నేను తండ్రి సన్నిధి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని, నాకు ప్రాబ్లం లేదనుకుంటే ఇవ్వండి. తర్వాత దేవుని చిత్తం అయితే మనం కలుసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకని నేను అడిగా. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ దేశంలోనే ఉన్నారు. ఆన్లైన్ ద్వారా ఫాలో అవుతున్న వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ సమాచారం వెళ్తుందని చెప్తున్నానులే. ఓకేనా? రైట్. కాబట్టి దుర్బోధల యొక్క విషయం బయలుదేరింది గనక, రాకడ సమీపం అవుతుంది గనక